హాయ్ అండి, అందరికీ నమస్కారం. పులివెందులకి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుమారు 37 రోజులు అసెంబ్లీకి హాజరు కాలేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 101 ప్రకారం, అలాగే క్లాజ్ 4 ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎంపీ అయినా సరే స్పీకర్ గారి అనుమతి లేకుండా సుమారు ఒక 60 రోజులు కనుక అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ హాజరు కాకుండా ఉంటే అతని మీద అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్ గారికి రాజ్యాంగం కల్పించింది. 2024లో జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2025 వరకు, అంటే ఇప్పటి వరకు సుమారు 37 రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఈ 37 రోజులు కూడా అసెంబ్లీకి అటెండ్ కాలేదు. అలాగే నిన్నటి నుంచి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు సుమారు 10 రోజులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే ఆ 37 రోజులు ఈ 10 రోజులు కలుపుకుంటే 47 రోజులు. అలాగే శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరగబోతున్నాయి. ఆ శీతాకాల సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోతే అతని మీద డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని స్పీకర్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారు మీడియాకి అడ్రస్ చేసినప్పుడల్లా చెబుతున్నారు. నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ప్రభుత్వం మీద ప్రజల్లో చిన్నంగా వ్యతిరేకత మొదలవుతుంది. కరెంటు బిల్లుల విషయంలో కానీ, రైతులకి యూరియా విషయంలో కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే మద్యం షాపుల విషయంలో కానీ, ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కానీ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో కానీ, అలాగే ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్ నిలిపివేస్తుంది. ఈ విషయాల్లో కానీ ప్రభుత్వం మీద ప్రజల్లో చిన్నంగా వ్యతిరేకత మొదలవుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ గాను అంటాం చిన్నపిల్లల చేష్టలా ఉంది. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతున్న సమయంలో ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో నిలదీర్చాల్సిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్ళనంటాం ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. థ్యాంక్ యూ.